కావేష్ కిచెన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా అయితే చేస్తున్నామండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే చికెన్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. అన్నీ ఎంత ఉంటుంది ఇది? ఇదంతా ఎంత ఉంటుంది? పావు కేజీ పైన పావు కేజీ పైన అయితే తీసుకున్నాము. చికెన్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాము. ఇంకా నైట్కి అయితే చేసుకుంటున్నామండి. ఈవినింగ్ చికెన్ పకోడా చేసుకుందామని చెప్పేసి ఇలా అంతా ఒక గిన్నెలకు అయితే వేసుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అండి. ఇలా అన్ని పీసెస్లు అన్నీ వేసేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసేసుకున్నాను నేనైతే. ఇలా అన్నీ ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా అయితే కొంచెం నిమ్మకాయ సాల్ట్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా హాఫ్ నిమ్మకాయ అయితే తీసేసుకున్నాను. తీసుకొని పిండి వేసుకోవాలి ఇందులోకి. సాల్ట్ అయితే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇలా మొత్తం సాల్ట్ అయితే వేసేసుకొని నిమ్మరసం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మనకి ఇలా నిమ్మరసము ఉప్పు అనేది బాగా ముక్కలకి పట్టాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు ఉప్పు నిమ్మరసం కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము. మనకి ఇది బాగా కొంచెం నిమ్మరసం సాల్ట్ అనేది బాగా ముక్కలకి పట్టాలి. కొద్దిసేపు అయితే మూసి పెట్టేస్తాను. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత అయితే తీసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ అందుకు చేసినావా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కదలద్దు, కొంచెం ధనియాల పొడి, చికెన్ పకోడీ, కొంచెం వేయించి పెట్టుకున్న జీలకర్ర, దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకొని కొంచెం కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం పట్టేలాగా. మనకు ముక్కలకి బాగా పట్టేలాగా బాగా ఇలా చేతితో బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వేసాం కదా, బాగా పట్టాలన్నమాట ముక్కలకి. ఇలా వేసుకున్నాక 2 స్పూన్ల బియ్యం పిండి, రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ పిండి కూడా బాగా ముక్కలకి కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్, కొన్ని నీళ్ళు, కొంచెం వాటర్ వేసుకుంటే పిండి అనేది కొంచెం బాగా ముక్కలకి పడుతుంది అనమాట. ఇలా వేసుకొని మొత్తం ముక్కలకి పట్టేలాగా చేతితో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం ఉండే వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇది కొత్తిమీర తెచ్చినాం. స్టార్ట్
వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్నాక ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట అయినా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా గంట సేపు అయినా పెట్టుకొని తర్వాత వేసుకుంటే చాలా బాగా వస్తాయి పకోడా అయితే. ఇప్పుడు నేను గంట తర్వాత అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఇప్పుడు ఒక గంట తర్వాత అయితే వేసుకుంటాం పకోడీ. తర్వాత అండి కలర్ కానీ ఏది కానీ వేయలేదు మేమైతే, కారమే రెడ్ ఉందని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే వేడి పెట్టేసాము. ఇంకా ఇది ముందే చట్నీలు చేసుకున్నాం కదా, ఇంకా అదే పెట్టేసాం అనమాట ఆయిల్ అయితే. ఇంకా ఆయిల్ వేడెక్కాక చికెన్ పకోడా అయితే రెడీ చేసేసుకుందాము. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసాం కదా, అది వేసేది ఒక ఫోటో తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాం మేమైతే. ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలి. మా ఇంట్లో పిల్లలు అయితే ఎక్కువ ఉన్నారండి, ఇంకా అల్లరి అయితే చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్కటి వేసుకుని నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకా చెయ్యాలిరా, ఇంకా చెయ్యాలి. వాడు ఎత్తుకోపోతున్నాడు. ఇంకా కాల్చాలి దారా. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల బాగా ముక్క అనేది బాగా కాలుతుందండి. ఇంకా కలర్ వేసుకోవాలనుకునే వాళ్ళు కలర్ వేసుకోవచ్చు. మేమైతే కారం రెడ్ ఉందని చెప్పేసి వేయలేదు. అంత కలర్ అంత మంచిది కాదు కూడా. ఇలా సిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకుందాం, వేయించుకుందాము. ఇవైతే బాగా ఫ్రై కావాలి. ఇంకా ఇప్పుడైతే ఫ్రై అయిపోయి చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతున్నాయో. మనకి కలర్ వేయకపోయినా చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు అన్నీ తీసేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం ఇలా అనుకొని తీసేసుకుందాం. తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేస్తాను. మిగతావి కూడా సేమ్ అయితే వేసేసుకోవాలి. చాలా బాగుంటాయి. ఒకసారి సింపుల్గా ఎక్కువ మసాలాలు అయితే వేయలేదు నేనైతే. ధనియాల పొడి ఒకటి వేసాను. ఇలా ఒక్కోటి మళ్ళీ వేసేసుకోవాలి, సేమ్ ప్రాసెస్. ఇవి ఇంకా మెత్త ముక్కలు ఉన్నాయి కూడా తీసుకున్నానండి. ఆ ముక్కలు కూడా అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఇలా అన్నీ ఒక్కోటి వేసేసుకుందాము. వేసుకొని సేమ్ అలాగే కాల్చేసుకోవాలి, ఇందాక కాల్చుకున్నట్లే. అన్నీ చేసిన తర్వాత అయితే మళ్ళీ మీకు చూపించేస్తాను అయిన తర్వాత. అన్నీ మిగతా కూడా సేమ్ ఇలాగే కాల్ చేసుకుంటాను. చాలా బాగా కాలినాయి. లోపల కూడా ముక్కలు అనేవి బాగా ఉడికిపోయినాయి ఆయిల్లోనే. ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకే ఇంకా లాస్ట్లో పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి అలాగే అన్నీ వేసేసుకొని ఇక్కడ చూడండి రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి అనమాట చికెన్ పకోడా మటుకు. ఇంకా మనం బయట కొన్న దానిలాగే తక్కువ ఆయిల్తో అయితే బాగా రెడీ అయిపోయినాయి. మనం బయట కొన్న దానిలాగే ఉన్నాయన్నమాట సేమ్. బాగా క్రంచీగా చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఇప్పుడు లాస్ట్ అనమాట ఇది. ఇంకా ఇందులోకి లాస్ట్లోకి కొంచెం కరివేపాకు ఇంకా అన్నీ వేసేసి వేయించేస్తున్నాను, పచ్చిమిర్చి అవన్నీ. చూసారు కదా ఎంత బాగున్నాయో. పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయండి, తీసేసాను. ఇంక ఇక్కడ మొత్తానికి లాస్ట్ ఇంకా రెడీ అయిపోతున్నాయి. కొంచెం లావు ముక్కలు ఎముకలు ఉన్నాయన్నమాట. మీరు మెత్తగా కావాలంటే మెత్తగా కూడా తీసుకోవచ్చు. చూసారు కదా కలర్ లేకపోయినా ఎంత రెడ్గా ఉన్నాయో. రెడ్ కారం చాలా బాగుంది. కారం అయితే అందుకోసం అనేసి రెడ్ వచ్చాయి. కలర్ వేస్తే అంత మంచిది కాదు కదా, కలర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. రెడీ అయిపోయింది చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే చూడండి వేస్తుంటే సౌండ్ వస్తుంది. చాలా బాగా వచ్చినాయి. అన్నీ ఒక ప్లేట్లకు అయితే వేసుకొని తినేయడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చినాయి. లోపల కూడా బాగా కాలినాయి.
తినడమే లేట్. మా అమ్మ టేస్ట్ చూసి చెప్తుంది ఇప్పుడు. మా అమ్మ అయితే టేస్ట్ చూసి చెప్తుంది. ఒకటి తిని నిదానంగా చెప్పు. బాగున్నా లేదు? మా అమ్మకైతే నచ్చినాయి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పకోడా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మా అన్నకైతే ఇచ్చేస్తాం. ఇప్పుడైతే మేమందరం తినేస్తాం. ఇప్పుడు మా వదిన చూస్తుంది. ఇప్పుడు మా వదిన అయితే టేస్ట్ చూస్తుంది. నిజం చెప్పండి, బాగున్నా బాగాలేకపోయినా? చిన్న బాగున్నాయి, చాలా బాగున్నాయి. లోపల బాగా మా అన్న. ఇప్పుడైతే మేమందరం తినేస్తాం, పిల్లలు మేమైతే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన చికెన్ పకోడా ఎలాగుందో చూసి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మేమందరం అయితే తినేస్తున్నాము. ఇంకా మా అమ్మ వాళ్ళు భోజనం చేసే ముందు అయితే ఇంకా లేట్ అయిపోయింది. ఇప్పుడు చేసుకొని అయితే తినేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నేను చేసిన చికెన్ పకోడా ఎలాగో చూసి కామెంట్ చేయండి.